ఏదైతే 240 వర్క్లు మనం శంకుస్థాపన చేసుకున్నాం 27 కోట్ల రూపాయలతో. అవన్నీ కూడా ఏదైతే మాటిచ్చాం 60 రోజుల లోపల అవి పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, పార్కులు కానీ వీటన్నింటినీ కూడా 60 రోజుల లోపల పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో కూడా జరిగే వర్క్లన్నీ కూడా స్థానికంగా ఉండే కుటుంబ నాయకులు కానీ, ప్రజలు, అదేవిధంగా అధికారులతో కలిసి ప్రతినిత్యం కూడా వర్క్లు పర్యవేక్షిస్తుంది. మార్చి 3వ వారంలో ఈ వర్క్లన్నీ కూడా ప్రారంభోత్సవం కుటుంబ నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో వారి ఆశీస్సులతో శాసనసభ్యులు సూర్యారెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కూడా వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులన్నీ కూడా శంకుస్థాపన చేసిన రోజే ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా తెలియజేసి అవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటిదాకా కూడా అందిస్తున్నాం. ఈ 240 పనులు కూడా అదేవిధంగా 60 రోజుల లోపల మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. పక్కన కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ అభివృద్ధి పనులు కూడా నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు కూడా అభివృద్ధి పనులు స్థానిక ప్రజల, అదేవిధంగా కూటమి నాయకుల సలహా సూచన మేరకు అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నాం. ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి 30 డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9,04,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు 30 డివిజన్లు చేయడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. భవిష్యత్తులో కూడా స్థానిక ప్రజలు, అదేవిధంగా కూటమి నాయకులు సలహా సూచన మేరకు రాబోయే రోజుల్లో కూడా బ్యాలెన్స్ ఏవి ఉన్నాయో అవి కూడా పూర్తి చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, స్థానిక శాసనసభ్యులు సూర్యారెడ్డి గారిని, స్థానిక కూటమి నాయకులందరూ కూడా మీరందరూ ఆశీస్సులు అందించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.